హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసేది చామగడ్డ మసాలా కర్రీ. దీనికి కావాల్సింది శనగపప్పు, మినపప్పు ఒక్కొక్క స్పూను, పల్లీలు ఒక స్పూను, నువ్వులు ఒక స్పూను, ధనియాలు ఒక స్పూను, జీలకర్ర హాఫ్ స్పూన్, మెంతులు పావు స్పూన్, హోల్ గరం మసాలా, కొబ్బరి పొడి ఒక స్పూన్, బాగా వేగియాలి. గోల్డెన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఒక బాండి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్, నూనె వేడక్క ఒక 3 పచ్చిమిర్చి, నేను 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నా. ఉల్లిపాయలు ఈ నూనెలో బాగా వేగియాలి. చామగడ్డలు, తగినంత సాల్ట్, నేను 2 స్పూన్ సాల్ట్ వేసా, హాఫ్ స్పూను పసుపు. ఇప్పుడు బాగా కలిపేసుకుందాం. బాగా మిక్స్ అయ్యాక కొంచెం పచ్చివాసన పోయాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను ఫ్రెష్గా దంచి పెట్టుకుంటానండి అల్లం వెల్లుల్లిపాయ. బాగా వేగాక గుప్పెడు పుదీనా, కొత్తిమీర, ఒక 3 టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. బాగా మిక్స్ అయినాక టూ స్పూన్స్ కారము. ఇప్పుడు అవన్నీ వేపుకునేవన్నీ కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకున్నానండి నేను. అదే మిక్సీ గిన్నెలో కొన్ని వాటర్ పోసాను, మసాలా ఉంటుంది కదా. బాగా మిక్సీ చేసుకుందాము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. ఒక సగం నిమ్మకాయ, 1 స్పూన్ ఉంటుంది, ఒక 1 స్పూన్ గరం మసాలా నేను ఇది ఇంట్లో పొడి చేసి పెట్టుకున్నానండి. బాగా వేగాక ప్లీజ్ అందరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, మీకు బాగా నచ్చుతుంది కర్రీ, చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.